ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. శ్రీ నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ ఉత్తర స్థిరంగా పిలువబడుతున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలలో ఈరోజు తెప్పోత్సవం గత 26వ తారీఖు నుంచి రేపటి వరకు ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు తెప్పోత్సవం జరుగుతుంది. పొంగూరు నారాయణ గారు పురపాలక శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఆచారయుక్తంగా పద్ధతుల పరంగా సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఆలయ కమిటీకి కావచ్చు, ప్లస్ ఈవో గారికి కావచ్చు, ఆలయ సిబ్బందికి కావచ్చు, అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, మున్సిపల్ శాఖకు కావచ్చు, ఫైర్ శాఖకు కావచ్చు, మన హోమ్ శాఖకు కావచ్చు, రెవెన్యూ శాఖకు కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికి కావచ్చు, అందరికీ కూడా నారాయణ గారి సూచనలు ఇచ్చి పేరు పేరున ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎక్కడ ఆటంకం జరగకుండా ఉండగా ఈ కార్యక్రమాలు జరగాల, శాస్త్రయుక్తంగా జరగాల. కూటమి ప్రభుత్వం సూచనల మేరకు ఏ విధంగా ప్రతి కార్యక్రమాన్ని పద్ధతుల ప్రకారం జరిపించాలని సార్ సూచన జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు తెప్పోత్సవాన్ని కూడా చాలా అంగరంగ వైభవంగా వేలాది భక్తుల మధ్య ఈరోజు ఆల్రెడీ తెప్పోత్సవం ఒక రౌండ్ అయిపోయి రెండో రౌండ్ కూడా తిరుగుతూ ఉంది. మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విశేషంగా హాజరైన భక్తులకు, నెల్లూరు ప్రజలకు ఈ అవకాశం ఇచ్చిన ఆలయ సిబ్బందికి, ఆలయ కమిటీకి అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఆ దేవదేవుడి యొక్క ఈరోజు తెప్ప మహోత్సవము రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధి చెందిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు ముఖ్యమైన ఘట్టము. నిన్న వచ్చేసి రథము, ఈరోజు వచ్చేసి తెప్ప మహోత్సవము. ఈరోజు